తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపి భారత్ కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో దేశం యావత్తు ఏం చేస్తుంది, అసలు ఎట్లాంటి ఆలోచన చేస్తుంది, యుద్ధం చేయాలా వద్దా అన్నటువంటి సందిగ్ధలు ఒకవైపు, ఒకవేళ ప్రతీకారం తీర్చుకోకపోతే పాకిస్తాన్ ఆగడాలకు హద్దుండదన్నటువంటి ఆలోచనలు మరోవైపు, మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, దీనిపై కూడా ఇప్పటికే యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే 244 జిల్లాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడానికి కూడా ఒక ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు మాక్ డ్రిల్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆయా జిల్లాల్లో అప్రమత్తం చేస్తున్నారు. దీని నేపథ్యంలో యుద్ధం వస్తే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయన్నటువంటి ఒక ఆలోచనలు, భయాందోళనలు, అలాగే ఒక ఆవేశపూరితమైనటువంటి వాతావరణం భారత్లో నెలకొంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది సజెషన్స్ తీసుకుందాము. కొంతమంది పబ్లిక్ టాక్ ఎలా ఉంటుంది, దాని గురించి యుద్ధం చేయాలా వద్దా, ఒకవేళ యుద్ధం వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలి, అసలు దీనికి సంబంధించి సైనికులకు ఎటువంటి సూచనలు చేస్తారన్నటువంటి కోణంలో మనం ప్రస్తుతానికి వరంగల్లో ఉన్నాము. వరంగల్ నగరంలో కూడా కొంతమంది ఇంటలెక్చువల్స్, అలాగే ప్రొఫెసర్ తిరునారి శేషు గారు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే మీరంతా పరిస్థితులను గమనిస్తూనే ఉన్నారు. కొంతమంది అనుకుంటున్నారు ఆర్థిక వ్యవస్థ మీద భారం పడేటువంటి అవకాశం ఉంటుంది, దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది, పాకిస్తాన్తో మనకెందుకు అన్న ఆలోచనలు కొంతమంది చేస్తున్న నేపథ్యంలో ఒక హైలీ ఇంటలెక్చువల్ మీటింగ్ కూడా, సమావేశాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఏం చేయాలన్నటువంటి ఒక ప్రణాళికతో సన్నద్ధం చేస్తూ ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించడానికి కూడా కొన్ని జిల్లాలకు సన్నద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు భారత్ పాకిస్తాన్తో యుద్ధం చేయాలా వద్దా, ఏం చేస్తే మళ్ళీ మన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు, లష్కరే తోయిబా లాంటి సంస్థలు కశ్మీర్లో పహల్గామ్లో చేసినటువంటి ఉగ్ర దాడి 26 మందిని బలి తీసుకున్నటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య మరొకసారి ఉద్రిక్తతలు తలెత్తినాయి. యుద్ధ మేఘాలు కంపుకుంటున్నటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అటు పక్క పాకిస్తాను భారత్ దాడి చేస్తుందనేటటువంటి అనుమానంతో క్షిపణి ప్రయోగాలు చేస్తుంది. అబ్దాలీ క్షిపణి ప్రయోగం చేసింది, హతాఫ్ క్షిపణి ప్రయోగం చేసింది. ఇటువైపు భారతదేశం కూడా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఈ ఉగ్రవాద దాడులు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజలను చంపుతున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు, ఉగ్రవాద స్థావరాలకి గట్టి గుణపాఠం చెప్పాలని భారత ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన దాడులు చేయాలనేటటువంటి ఒక అభిప్రాయానికి భారత ప్రభుత్వం వచ్చింది. ఇప్పటికే ప్రధానమంత్రి భారత సైన్యానికి స్వేచ్ఛనిచ్చారు. ఈ విషయంలో త్రివిధ దళాల సైన్యాధిపతులతో కూడా ఒక సమావేశం నిర్వహించినటువంటి నేపథ్యము. అలాగే మే 7వ తారీఖు నాడు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే యుద్ధమే వస్తే ఒకవేళ క్షిపణి దాడులు కనుక జరిగితే ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనేటటువంటి దాని మీద సన్నద్ధక చర్యలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య యుద్ధం వస్తుందా అనేటటువంటి ఒక అభిప్రాయాలు, అనుమానాలు కూడా కలుగుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. వాస్తవంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే యుద్ధము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్తి స్థాయి యుద్ధం ఉంటుంది, రెండోది పరిమిత స్థాయి యుద్ధం ఉంటుంది. పరిమిత స్థాయి యుద్ధము అని అంటే వైమానిక దాడులతోటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన, ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయటం. యాక్చువల్గా భారతదేశ ఉద్దేశం కూడా అదే ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే మనకి పాక్ ప్రజలు శత్రువులు కాదు, పాక్ దేశం కూడా మనం శత్రు దేశంగా ఎన్నడూ భావించలేదు. మన సోదర సమానమైనటువంటి దేశంగానే భావించాం. కానీ పాకిస్తాన్లో ఉండి ఉగ్రవాద సంస్థలు ఉన్నటువంటివి, పాకిస్తాన్ సైన్యము ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్నటువంటి చర్యల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని మట్టుబెట్టేటటువంటి కార్యక్రమాన్ని భారతదేశం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఇజ్రాయెల్ పైన గాజాలో ఉన్నటువంటి హమాస్ ఎలా విధంగా దాడి చేస్తే ఇజ్రాయెల్ గాజా పైన కాకుండా హమాస్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేస్తున్నట్లుగానే భారతదేశం కూడా పాకిస్తాన్ మీద కాకుండా, పాకిస్తాన్ పౌరుల మీద కాకుండా, సామాన్య ప్రజలపైన కాకుండా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలపైన, ముఖ్యంగా ముజాహిదీన్ లాంటి, తర్వాత లష్కరే తోయిబా లాంటి, జైషే మహమ్మద్ లాంటి ఈ ఉగ్రవాద శిబిరాలపైన, ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి ఆ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం అంటున్నామంటే పూర్తి స్థాయి యుద్ధం గనక మొదలైతే,
ఇది పాక్షిక యుద్ధం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయం. పూర్తి స్థాయి యుద్ధం కనుక మొదలైతే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకి దెబ్బ తగులుతుంది. అసలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పగూలిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించలేనటువంటి స్థితిలో ఉంది. కనీసం రొట్టెలు చేసుకోవడానికి గోధుమ పిండి ఇవ్వలేనటువంటి స్థితిలో కూడా ఆ దేశ ప్రభుత్వం ఉంది. యుద్ధం కనుక వస్తే 4 రోజులు నిలబడలేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి యుద్ధం మొదలుపెట్టి పాకిస్తాను వాళ్ళ దేశ ప్రజలకు మరింత అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అక్కడ ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం కనుక జరిగితే పాకిస్తాన్లో 10 కోట్ల మంది పేదరికంలోకి జారకపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పాకిస్తాన్కే కాదు, యుద్ధం కనుక జరిగితే రెండు దేశాలకు నష్టం జరుగుతుంది. రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి పోతాయి. మనకంటే కూడా పాకిస్తాన్కి ఎక్కువ అన్ని విధాలుగా నష్టం జరిగింది. అటు ప్రజలకి నష్టం జరుగుతుంది, దేశానికి నష్టం జరుగుతుంది, డిఫెన్స్కి నష్టం జరుగుతుంది, ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం జరుగుతుంది. భారతదేశంలో యుద్ధాన్ని తట్టుకోగల శక్తి ఉంది. పాకిస్తాన్ ఓడించగలిగినటువంటి శక్తి ఉంది. గతంలో 2 సార్లు ఓడించగలిగాం. కానీ భారతదేశంపై కూడా యుద్ధం ప్రమాదం పడుతుంది, యుద్ధం ఛాయలు పడతాయి. ఎందుకనంటే ఇప్పుడే భారతదేశం పురోగమిస్తున్నటువంటి దేశంగా ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నటువంటి క్రమంలో ఒకసారి మనకి యుద్ధం కనుక మొదలైతే ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైన పడుతుంది. దేశం కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరిమిత యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్లో గుర్తించి వాటిపైన దాడి చేసి నిర్మూలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, యుద్ధం ప్రకటన రాగానే అసలు మీకు, ఎందుకంటే ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పరిణామాలు పాకిస్తాన్ భారత్ యుద్ధం చేస్తుంది, సన్నద్ధం అవుతుందని చెప్పి విషయం తెలిసింది కదా, యుద్ధం ప్రకటన రాగానే అసలు మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు భారత ప్రభుత్వము పూర్తి స్థాయి యుద్ధ ప్రకటన చేస్తుందని నేను అనుకోను. ఎందుకనంటే మనం 3 సార్లు, ఒకసారి చైనాతో యుద్ధం చేసినటువంటి అనుభవం ఉంది, 2 సార్లు పాకిస్తాన్తో యుద్ధం చేసినటువంటి అనుభవం మనకు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వము చాలా సంయమనము పాటించేటటువంటి దేశంగా మనకి గుర్తింపు ఉంది. ఇప్పుడు కూడా భారత ప్రభుత్వము చాలా సంయమనంతో పాటిస్తుంటే పాకిస్తాను ఉగ్రదాడులను ప్రేరేపిస్తూ మరొక పక్క యుద్ధ సన్నాహాలు చేస్తుంటూ యుద్ధానికి కయ్యానికి కాలు దూతున్నట్టుగా భారతదేశం పైన ప్రకటనలు చేస్తున్నారు. ఆ దేశంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, సమాచార శాఖ మంత్రి కానీ, రక్షణ శాఖ మంత్రి కానీ, విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బిలావల్ భుట్టో కానీ, నవాజ్ షరీఫ్ కూతురైనటువంటి మరియం కానీ, వీళ్ళందరూ కూడా బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు చేస్తూ మరింత భారత్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా భారత్ ఇప్పటి వరకు కూడా చాలా సంయమనం పాటిస్తుంది. ఇది ఒక్క దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు, 2 దేశాలకు సంబంధించినటువంటి అంశం, ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి అంశం. భారతదేశం ఎంత సంయమనం పాటిస్తుందో అంత ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మద్దతు దొరుకుతుంది. ఇవాళ ఒక చైనా తోటి, ఒక టర్కీ లాంటి ఒక దేశాలతో తప్ప మిగతా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం తీసుకుంటున్నటువంటి చర్యలను అభినందిస్తున్నాయి, భారతదేశానికి సంఘీభావం తెలుపుతున్నాయి, భారతదేశం ఉగ్రబాధిత దేశంగా గుర్తిస్తున్నాయి, భారతదేశానికి సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. మనం అడగకపోయినా ఇవాళ రష్యన్ ప్రెసిడెంట్ భారతదేశం పక్కన భారతదేశానికి అండగా నిలబడతామని చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కాబట్టి బట్ యుద్ధం రాదు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వస్తే భారత్ ఎదుర్కోవటానికి సర్వసన్నిద్ధంగా ఉంది. భారత్ కింద పాకిస్తాను 4 రోజులు కూడా యుద్ధంలో నిలబడలేనటువంటి శక్తిహీనమైనటువంటి దేశం. కాబట్టి ఖచ్చితంగా భారతదేశం అట్లాంటి చర్యలకు పాల్పడదు. కానీ పరిమిత స్థాయిలో పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించాల్సినటువంటి బాధ్యత. అందుకే రక్షణ శాఖ మంత్రి ఏం చెప్తున్నారు, భారత ప్రజలు కోరుకున్నదే జరగబోతుందని ఒక సంకేతాన్ని కూడా ఇచ్చారు. భారత ప్రజలు యుద్ధాన్ని కోరుకోవట్లే, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయాలని కోరుకుంటున్నాం. భారతదేశం పైన కయ్యానికి కాలు దూతున్నటువంటి ఉగ్రవాద సంస్థలను నిర్మూలన చేయాలని భారత ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే, త్రివిధ దళాలకు కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు సైన్యానికి మీ సూచనలు ఏంటి? ఏం చేస్తే ఇప్పుడు సైన్యం వాళ్ళకి, ఎందుకంటే ప్రతీకారతోటి రగులుతున్నారు. ఇప్పటిదాకా సైన్యం కూడా చెప్తుంది, మాకు ఫ్రీ హ్యాండ్స్ లేక మేము ఇట్లా వాళ్ళని మట్టు పెట్టలేకపోతున్నాం, మాకు కనుక ఒకసారి ఇట్లా అవకాశం ఇస్తే వాళ్ళని మట్టు పెట్టడం క్షణాల్లో అన్న పని వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇట్లాంటి ఆలోచన నేపథ్యంలో భారతదేశం కూడా, భారత ప్రభుత్వం, ప్రధానమంత్రి అలాగే హోంశాఖ కూడా వాళ్ళకు ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చిండ్రు త్రివిధ దళాలకు. ఇప్పుడు ఈ నేపథ్యంలో సైనికులకు మీరు ఇచ్చే సూచన ఏంటి? ఖచ్చితంగా 2019లో పుల్వామాలో ఆర్మీ ట్రక్ పైన ఉగ్రవాదులు దాడి చేసి 49 మంది ఆర్మీ జవాన్లను పుట్టన పెట్టుకున్నటువంటి సందర్భంలో కూడా మనం అత్యంత సంయమనం పాటించినాం. అది భారతదేశానికి ఉన్న గొప్పతనం, భారత సైన్యానికి ఉన్నటువంటి గొప్పతనం. బట్ ఏ దేశానికి లేనటువంటి సైనిక పటాలం, 14.5 లక్షల సైనిక పటాలం మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎక్కడ కూడా ఇతర దేశాలపైన, ఇతర దేశాల సార్వభౌమాధికారంలో జొరబడి వాళ్ళని చేయాలనేటటువంటి ఎప్పుడు మనం ఆ పనులు చేయలేదు. కాబట్టి భారత సైన్యం ప్రపంచంలోనే ఒక గొప్ప సైన్యంగా ఇప్పటివరకు నిలబడి ఉన్నది. కాబట్టి భారత సైన్యము ఇట్లాంటి ముష్కర దాడుల్ని తిప్పికొట్టడంలో సిద్ధహస్తులైనప్పటికీ కూడా
బట్ భారత ప్రభుత్వము భారత సైన్యము కలిసే ఒక సంయమనంతో ఉండటం వల్లనే భారతదేశానికి ఇంత కీర్తి ప్రతిష్టలు సైన్యం ద్వారా వచ్చాయనేటటువంటి విషయం. బట్ ఫ్రీ హ్యాండ్ గనక ఇప్పుడు ఇచ్చాం కాబట్టి భారత సైన్యం ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం తీసుకొని ముందడుగు వేస్తుందనే భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశ ప్రజలందరూ కూడా సైన్యం వెనకాల నిలబడి ఉన్నారు. ఇవాళ డిస్ప్యూట్ లేదు, సెకండ్ థాట్ లేదు. దేశంలో ఉన్నటువంటి 146 కోట్ల జనం ప్రజలు, భారత ప్రజలు ఇవాళ సైన్యం వెనకాల నిలబడి ఉన్నారు కాబట్టి సైన్యము ఏ నిర్ణయం తీసుకున్నా భారత ప్రజలు హర్షిస్తారు, భారత ప్రభుత్వం హర్షిస్తారు. భారత ప్రభుత్వం ఇప్పటికీ వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఒక సహేతుకమైనటువంటి నిర్ణయం, ఒక మంచి నిర్ణయం, ప్రపంచం అంతా కూడా గొప్పగా శ్లాఘించేటటువంటి నిర్ణయం భారత సైన్యం తీసుకుంటుందని నమ్ముతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి 3 అంశాలని కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ భారత్కు పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఏం చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక పరిమితమైనటువంటి విధానం వల్ల యుద్ధం చేస్తే ఇరు దేశాలకు స్వేచ్ఛగా ఉంటుంది, కొద్ది ఆర్థిక వ్యవస్థ ఇబ్బందిగా ఉండకుండా ఉండే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి పరిమితమైనటువంటి యుద్ధం చేయాలి. ఎక్కడైతే ఇక్కడ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిపై దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే త్రివిధ దళాలకు కూడా భారత ప్రభుత్వం స్వేచ్ఛను ఇచ్చినటువంటి నేపథ్యంలో గతంలో ప్రభుత్వము అలాగే ఆర్మీ కూడా ఒక సంయమనంతో ఒక ప్యారలల్గా కూడా ఒకరి ఇన్స్ట్రక్షన్స్ ఒకరు గౌరవించుకుంటూ వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఒక సహేతుకంగానే వెళ్ళింది కాబట్టి ఈసారి కూడా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శించేటువంటి పరిస్థితులు కూడా ఏముండవు. ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి శ్రేణి కలిగినటువంటి ఆర్మీ మనకు ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధంగానే వెళ్తారు. ఒకవేళ ఏం జరిగినా కానీ తను 146 కోట్ల మంది జనం కూడా ఇక్కడ ఇండియన్ ఆర్మీ వైపు ఆ దేశ అస్తిత్వం వైపు నిలబడతారన్నటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలన్నా, ఇక్కడ పాకిస్తాన్ లాంటి ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పాలన్నా కానీ ఇక్కడ ఉగ్రవాద స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి మట్టు పెట్టడమే ప్రధాన లక్ష్యంగా చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రజలు చెడ్డవాళ్ళు కాదు, పాకిస్తాన్ ప్రజలను కొంతమంది అమాయకులు కూడా ఉంటారు కాబట్టి ఉగ్రమూలాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ వరంగల్ నగరవాసులు చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం, వారు కూడా ఏమంటారో మనం తెలుసుకుని భారత యుద్ధానికి సంబంధించి వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఇప్పటికీ భారత్ యుద్ధం చేయాలా వద్దా అనేటువంటి అంశం మీద కూడా ఇప్పటికే ఆర్టీవీ కొంతమంది ఒపీనియన్ తీసుకుంటుంది, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటున్న నేపథ్యంలో కూడా మాజీ సైనికుల ఒపీనియన్ కూడా తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు గతంలో యుద్ధం చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కార్గిల్లో యుద్ధం చేసినటువంటి అనుభవం ఉంది. అప్పటి పరిస్థితులు, యుద్ధం తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద కూడా వారికి ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఆర్మీకి సంబంధించినటువంటి జవాన్లు కూడా ఉన్నారు, వారితో ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఏంటంటే భారత్ యుద్ధం చేయాలా వద్దా అన్నది ఒక ప్రశ్న. ఇప్పటికే సమాయత్తం అవుతుంది, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. 244 జిల్లాల్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా సమాయత్తం అవుతుంది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అటు వాళ్ళు ఒక ప్రయోగాలు చేస్తున్నారు, ఇక్కడ యుద్ధ విన్యాసాలు కూడా ఇక్కడ భారత్లో కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో 2 దేశాల సరిహద్దులలో సైన్యాన్ని కూడా మోహరించుకుంటూ అస్త్రాలను శస్త్రాలను కూడా ఇక్కడ మోహరించేటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు యుద్ధం చేయాలా వద్దా అని అంటే మీరు ఏం చెప్తారు సార్? యుద్ధం చేయాలా వద్దు అని అంటే వాస్తవంగా అసలు అనుభవం మాకుంది. 1999 కార్గిల్ వార్లో ఉంది. ఇప్పుడు మా సార్ యాదగిరి సార్ ఆయన 71లో అనుభవం ఉంది. కానీ వార్ చేయడానికి ముందు మోదీ గారు తీసుకున్న స్టెప్ సూపర్. ఫస్ట్ ఆర్థిక మీద దెబ్బతీసిండు. అయినా ఇప్పుడు మనను పాకిస్తాన్ మనల్ని పిలుస్తుంది, మీరు రాండి మాకు యుద్ధం చేయండి అని పిలుస్తుంది, కవ్విస్తుంది. అయితే ఇది చూస్తుంటే ఒక రకంగా ఇప్పుడు మొన్న ఆన్ సర్వీస్లో ఉన్న శ్రీనివాస్ సిఐ గారు కూడా ఆయన తీసుకున్న స్టెప్ తనొకటి మేము మద్దతు ఇచ్చినాం. ఇంకోటి మీ ఆర్టీవీ వల్ల మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియపరిచిన ఏమిటంటే ఎనీ డిపార్ట్మెంట్లో ఎక్సర్స్ మెయిల్ మీ దగ్గర వర్క్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు పోతామనుకుంటే వాళ్ళకు లీవ్ ఇవ్వండి, వాళ్ళను మీరు చట్టరీతిగా అది తీసుకోవడానికి మా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ 1400 మంది మాజీ సైనికులు ఉన్నాం, వాళ్ళ తరఫున మాది రిక్వెస్ట్. అట్లాంటి వాళ్ళు ముందుకు వస్తే రానివ్వండి. ఇప్పుడు మేము కూడా రెడీ ఉన్నాం, కానీ మేము కనీసం వాళ్ళకు మ్యాగజైన్లో రౌండ్స్ అయినా పెట్టగలుగుతాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే సార్, మీరు ఓకే మీరు వారు రావాలా వద్దా, వస్తే ఎట్లా ఉంటుందన్న కోణంలో మనం అడుగుతున్నాం. వస్తే ఘోరంగా ఉంటుంది, మనకు నష్టం జరుగుతుంది, పాకిస్తాన్ నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు తొందరపడడం అనేది ఇప్పుడు కానీ సమయం మాత్రం వచ్చింది. ఇప్పుడు మన హిందుస్థాన్లో 140 కోట్ల జనాభాది ప్రతి గొంతులో ఇదే వర్డ్ ఒకటి ఉన్నది, మీరు ఇది ఇప్పుడు సమయం వచ్చింది.
ఇప్పుడు తప్ప మళ్ళీ వేరే రాదు. పిఓపి కంపల్సరీ ఆక్యుపై చేసుకోవాలి. మొత్తం ఉగ్రవాద పుట్టేదే అక్కడి నుండి. మనకు పాకిస్తాను నార్మల్ పౌరులు మాకు శత్రువులు కాదు ఎవరికి. ఇక్కడ ఇండియాలో కూడా ముస్లిం సోదరులు ఉన్నారు. ఇప్పుడు మాకు చాలామంది దోస్తులు ఉన్నారు. మా డిఫెన్స్లో ఎక్స్‌సర్వీస్‌లో కూడా ముస్లిం సోదరులు మాతో ఉన్నారు. కానీ వాళ్ళ చూస్తుంటే ఎవరు ఇప్పుడు ఏ సైనికుడైనా ఏ వ్యక్తి అయినా వారు కావాలని కోరుకోడు. కానీ పరిస్థితి మాత్రం పిఓపి కంపల్సరీ ఆక్యుపై చేసుకోవాలి. నష్టం జరిగిన మాకైతే బ్లడ్ ఎనీ టైం ఉడుకుతుంది అసలు. ఎందుకంటే మేము చూసినాం. దాన్ని బట్టి చూస్తుంటే మాకు ఇది బాధ అనిపిస్తుంది. మరి అంత రగిలిపోతుంది మొత్తం. ఎట్లయినా అసలు ఏదో ఒకటి చేయాలి. అయితే వాళ్ళతో పాటు మేము కూడా మాజీ సైనికులం. ఎనీ టైం సాధ్యమైనంత వరకు ఇప్పుడు నేను మొన్న కూడా మీకు ఆర్టీవీలో ఇచ్చిన నేను ఇంటర్వ్యూ మీకు అయితే నేను ఈఎంఈలో పనిచేస్తున్నా. మాది రికార్డ్ ఆఫీస్ సికింద్రాబాద్. ఐఎమ్ గోయింగ్ టు అవసరమైతే లాల్ బజార్ కూడా నేను పోయి అక్కడ రిపోర్ట్ చేసి వాళ్ళకు చేయాల్సిన మనం మేము యుద్ధం చేయకుండా వాళ్ళకు అక్కడ మేము చేయవలసింది కనీసం వాళ్ళకు మంచినీళ్ళు అందిస్తాం. అక్కడ ఉన్న ఫ్యామిలీ వీళ్ళంతా అక్కడికి వెళ్ళిపోతే అది మా ఒక బాధ్యత. ఆర్టీవీ వాళ్ళకు నమస్కారాలు. సార్ ఇప్పటివరకు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే 71లో కూడా మీరు ఆర్మీలోకి వెళ్ళారు. అప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాలకు పైగా మీకు అనుభవం ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు భారతదేశానికి సంబంధించి యుద్ధం వస్తే ఎట్లా ఉంటుంది, అసలు యుద్ధం చేయాలా వద్దా అన్నటువంటి ఆలోచనలు చేస్తే మీరు ఏం చెప్తారు సార్? ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూస్తూ ప్రభుత్వం మాత్రం యుద్ధానికి సన్నద్ధం అవుతున్నది. అయితే వివిధ కోణాల్లో మనం ఆలోచించాలి. కాబట్టి ఆ దృష్టిలో నేను 71లో చేసిన యుద్ధం పాకిస్తాన్ యుద్ధంలో పార్టిసిపేట్ అయినా. వెస్ట్ పాకిస్తాన్లో వైమానిక దళంలో మేము యుద్ధంలో పార్టిసిపేట్ అయినాం. 83లో బయటకు వచ్చినాం 15 సంవత్సరాల తర్వాత. 83లో బయటకు వచ్చిన తర్వాత నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా. సో ఒక అడ్వకేట్గా వివిధ సంఘాలతోని వివిధ సంస్థలతోని పరిచయం ఉంటుంది. కాబట్టి దేశ రాజకీయాలు కూడా నాకు కొంచెం అవగాహన ఉన్నది. కాబట్టి నా ఉద్దేశంలో ఈ పిఓకే దాదాపు 33% అనేది కశ్మీర్ ప్రాంతం పాకిస్తాను ఆధ్వర్యంలో ఉన్నది. ఇది ఎంతకాలం ఉండాలి ఇట్లా? అది కొనసాగినంత కాలం ఈ అనిశ్చితి భారత పాకిస్తాన్ మధ్యలో అనిశ్చితి ఉంటుంది ఎప్పటికీ. అంటే ఇది ఓర్చుకోవాలంటే అది ప్రజలకు సమస్యనే, దేశానికి సమస్యనే. ఇప్పుడు ప్రస్తుతం దేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా పాకిస్తాన్ మనం ఆక్యుపై చేసుకోవాలని వాళ్ళు కూడా ముక్త కంఠంతో అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా నష్టమే. ఇరు దేశాలను నష్టం జరుగుతుంది. అణుబాంబులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి అని భయపడితే మాత్రం మరి ఈ ఎన్నటికది ఆగదు. మొన్న జరిగిన పహల్గాంలో 26 మంది చనిపోయినరు. అది మొదటిది కాదు, చివరిది కాదు. అంతకుముందు ఎన్నోసార్లు జరిగింది, భవిష్యత్తులో కూడా జరుగుతాయి. అది ఎందుకంటే వాళ్ళు దొంగచాటున వచ్చి కొట్టే అవకాశాలు అక్కడ ఉన్నందున ఇది ఆగది. కాబట్టి ఒకటే పరిష్కారం అంటే మనం యుద్ధానికి దిగాల్సిందే. పరిస్థితులను అన్వయిస్తూ ప్రపంచ దేశాలను కూడా మనం గమనించుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనా జరిగిన దాంట్లో ఐక్యరాజ్య సమితి గుటెరస్ గారు ఎన్నో నీతి వాక్యాలు చెప్పాడు. ఇజ్రాయెల్ నువ్వు ఇట్లా చేయొద్దు అట్లా చేయని. కానీ వారిని గౌరవిస్తూనే ఇజ్రాయెల్ మాత్రం తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఎంతకాలం మేము వీళ్ళతోని ఈ సమస్యను ఎదుర్కొంటాం అని ఉన్నది. కాబట్టి మనం కూడా కొద్దిగా ఆలోచించాలి. మన దేశ ప్రధాని కానీ ఇప్పుడు తప్పకుండా యుద్ధం చేయాలి. సరే ఎటు చేసి చివరికి 4 రోజుల మొదట్లో నష్టం వాళ్ళకైనా మనకైనా చివరికి గెలుపు మనదే అవుతుంది. ఒకసారి కార్గిల్లో 98-99లో కొద్దిగా ముషర్రఫ్ నమ్మిన మనం. ముషర్రఫుడు అప్పుడు ఆగ్రాకు వచ్చి భారత ప్రధాని వాజ్పేయితో ఏదో మాట్లాడి 4 మాటలు చెప్పే వరకు మనం నమ్మినాం ఆయనను. కానీ అక్కడ వెనుకేం జరిగింది? ఆ గుట్టల మీద పోయి వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ ఈ మాటలు మాట్లాడుతూనే వెనుక నుంచి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. దానివల్ల మనం 535 మంది సైనికులను కోల్పోయాం. ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయి. అది అంటే అవసరం వస్తే మనం ప్రాణత్యాగం రెడీయే. కానీ నివారణ చర్యలు ముందు కూడా పసిగొట్టే అవకాశం ఉండే. కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే ప్రపంచ దేశాలకు మనం విశ్వ నాయకుడు అవుతూ ఉంటున్నాము. ఇప్పుడు మనం చేదార్చుకుంటే వీళ్ళు మాటలకే పరిమితం కానీ చేతలకు లేదా అనే అపవాదం మనకు వస్తుంది, మన పల్సన్ అవుతుంది. కాబట్టి మనం శక్తి యుక్తులను కూడగట్టుకొని ఒకవేళ కొంచెం
చికెన్ నెక్ అని ఈశాన్య ప్రాంతంలో కొంచెం ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అనిపించినా కూడా దాన్ని కూడా ఎదుర్కొనే సత్తా మనకు ఉన్నది. కాబట్టి ఇప్పటికే యుద్ధానికి దిగాల్సిందే, మనం చేయాల్సిందే. పౌరులు కానీ సైనికులు కానీ ఉద్యోగస్తులు అందరూ కూడా దీనికి సంసిద్ధం కావాలని నేను మాత్రం కోరుకుంటాను. యుద్ధం వస్తుంది అని, యుద్ధం స్టార్ట్ అవుతుంది అన్న మాటలు మీరు విన్న తర్వాత ఆర్టీవీలో కూడా చాలా అనేక అంశాలు దాని మీద కూడా సన్నద్ధమవుతున్న నేపథ్యంలో యుద్ధం వస్తుంది, చేయక తప్పదు అన్నటువంటి పరిస్థితి రాగానే మీ ఫస్ట్ ఒపీనియన్ ఏంటి సార్? యుద్ధానికి దిగాలే. మేము చెప్పినాం కదా, నేను 70 సంవత్సరాల వయసులో ఇప్పుడు రిజర్వ్ పీరియడ్ అని 2 సంవత్సరాలు మేము బయటకు వచ్చినాం. 83 నుంచి 85 నాకు రిజర్వ్ పీరియడ్ ఉండే. 1983 నుంచి 85, 83లో బయటకు వచ్చిన 2 సార్లు. అది అయిపోయినా కూడా ఇప్పటికి అవసరం ఉంటే ఈ వయసులో కూడా మేము పోవడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే వివిధ వయస్సుల వారికి వివిధ పనులు ఉంటాయి. అక్కడ అందరూ తుపాకీ పట్టుకొని చేసి వాళ్ళకు సహాయకులుగా ఉండే అవసరాలు ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మేము రెడీగా ఉన్నాం. ప్రభుత్వం ఏ ఆదేశించినా దానికి తయారుగా ఉన్నాం మేము. సో రెడీగా యుద్ధానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. మేము కూడా పాల్గొంటాం, డైరెక్ట్గా పాల్గొనడానికి మేము సార్. మీ ఒపీనియన్ ఎట్లుంది సార్? ఎందుకంటే ఇప్పుడు యుద్ధం వస్తుందన్నటువంటి నేపథ్యంలో యుద్ధం చేయాలా వద్దా అన్నటువంటి ఒక ఆలోచన, ఒకవేళ యుద్ధ వార్త వినగానే మీకు ఏమనిపించింది? అసలు సైన్యానికి త్రివిధ దళాలకు కూడా ఒక పూర్తి స్వేచ్ఛనిచ్చిన నేపథ్యంలో మీకు ఎట్లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? సైన్యం దీన్ని ఉపయోగిస్తుందా, మిస్యూజ్ చేస్తుందా? మీ ఆలోచన విధానం ఏంటి? ఆర్టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి నమస్కారాలు. మేము ఈ మధ్యలో చూస్తున్నాము, మీ ఆర్టీవీ వాళ్ళు ఈ మన యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంలో మీరు చాలా వీడియోలు తీసిండ్రు. మరియు ఈ జరిగే యుద్ధంలో ఒకవేళ జరిగితే దాంట్లో మాజీ సైనికుల పాత్ర మరియు సైనికుల పాత్ర ఏంది అన్న విషయంలో కూడా మీరు మన తెలుగు ప్రేక్షకులకు మరియు మిగతా భాషలలో కూడా అందరి ప్రేక్షకులకు మీరు కళ్ళ కట్టినట్టుగా అన్ని విషయాలను తెలుగొల్పుతాను మరియు సూచిస్తాను. మా యొక్క ఇప్పుడు మీరు అడిగే ఈ విషయానికైతే నేనేమంటున్నాను అంటే, మన భారతదేశం మరియు మన పొరుగు దేశం మధ్యలో నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు ఇంతకుముందు యాదగిరి సార్ చెప్పినట్టుగా మరియు ప్రభాకర్ సార్ చెప్పినట్టుగా ఇది కొత్త కాదు, ఇది పాత కాదు. అంటే ఇంతకుముందుకు ఇట్లాంటి ఉగ్రదాడులు జరిగినాయి, ఇక ముందు కూడా జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలన్నిటి యొక్క సహకారాన్ని కూగొట్టుకోవడంలో ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో ఇప్పుడు ఇదే సరైన అవకాశంగా భావించి పీఓకోను కూడా ఆక్రమించుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లా అని చెప్పి మన భారత ప్రభుత్వం కూడా అత్యాధునిక ఆయుధాలను కొంటున్నారు. మన డిఆర్డిఓ కూడా కొత్త కొత్త ఆయుధాలను వాళ్ళు తయారు చేస్తున్నారు. మన భారత సైన్యానికి అందించి సైన్యాన్ని మంచి స్థానంలో అంటే బలోపేతంగా తీర్చిదిద్దుతాను. మన పొరుగు దేశం కంటే ఎక్కువ మనము యుద్ధం చేసి గెలవచ్చు. నష్టం అన్నది ఇప్పుడు యాదగిరి సార్ చెప్పినట్టు ఇరుపక్షాలలో జరుగుతుంది. కానీ ఈ నష్టాన్ని మనం అంచనా వేసుకొని ఎప్పటికీ చేతగానితనంగా భావించి ఈ ఉగ్రదాడులను మనం ఖండించకుండా, వాళ్ళకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఈ విధంగానే మనం వెళ్ళిపోతూ ఉంటే ఇలాగ జరుగుతుంటూ మొన్న జరిగినటువంటి పహల్గామ్ దాడిలో 26 మందే కాకుండా అంతకుముందు జరిగిన దాడులే కాకుండా అంతకుముందు ఇట్లాంటి మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తప్పకుండా యుద్ధము ఏ స్థాయిలో చేయాలనో, అంటే అది ఐదర్ సర్జికల్ స్ట్రైక్ ద్వారా కొనసాగితే అదే ఓకే, లేదు కరెక్ట్గానే యుద్ధం చేయాల్సిన అవకాశం వస్తే అది ఓకే. నష్టాన్ని మనం బేరీజు ఇప్పుడు వేయకుండా, మన ఆర్థిక పరిస్థితుల మీద ప్రభావం పడుతుంది యుద్ధం అనేది జరిగితే, అయినా కూడా నష్టాన్ని మనం ఇప్పుడే బేరీజు వేయకుండా ఖచ్చితంగా యుద్ధం అనేది చేయాలి. మన శత్రువులకు సరైన గుణపాఠం అనేది చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదని చెప్పి మేము పర్సనల్గా మా ఒపీనియన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ఇక్కడ పాకిస్తాన్కు భారత్కు యుద్ధం కనుక అనివార్యమవుతున్నప్పుడు ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖండిగా ఉందని చెప్తా అంటున్నారు. ఎందుకంటే ఇది ఆది కాదు, అంతం కాదు. ఇక్కడ పీఓకే ఇక్కడ సమస్యాత్మకంగా ఉన్నన్ని రోజులు ఇది ఖచ్చితంగా ఒక పుండు మీద కారం జల్లినట్టు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెటర్. కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడైతే ఇక్కడ పాకిస్తాన్ కవింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రతిసారి ఉదాసీనత వైఖరి గతంలో అవలంబించింది. కానీ ఇక్కడ పుల్వామా దాడి తర్వాత, పహల్గామ్ దాడి తర్వాత, అలాగే ఇక్కడ యురి సంఘటన తర్వాత ఇక్కడ భారతదేశం యొక్క ప్రజలు చైతన్యవంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఒక ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కూడా భారత్ ఒక పైచేయి సాధిస్తుంది. ఇక్కడ టెక్నాలజీ పరంగా కూడా పైచేయి సాధిస్తుంది. ప్రపంచంలో ఒక 4వ స్థానంలో ఉండి ప్రపంచ దేశాల ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి దేశాల మద్దతు కూడా కూడగడుతున్నటువంటి సందర్భంలో కూడా ఒక చైనా
మినహా ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి ప్రతిసారి మనము తగిన గుణపాఠం చెప్పకపోతే ఇది మళ్ళీ రిపీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతకాలం ఈ ఉదాసీనత, ఎప్పటికైనా ఒక తెగదెంపులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ మాజీ ఆర్మీ సైనికులు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇజ్రాయెల్ సంఘటన కూడా ఉదాహరిస్తున్నారు. ఎందుకంటే గాజా స్ట్రిప్ మీద కూడా అనేక సంఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రపంచ దేశాలు అంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో అంతర్జాతీయ సమితి, ఐక్యరాజ్య సమితి కూడా హెచ్చరించినా కానీ వాళ్ళను గౌరవిస్తూనే ఇక్కడ తమ యొక్క పని తాము చేసుకుని పోతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా అట్లాంటి ఉదాసీన వైఖరి ఉండడం వల్లనే, మెతక వైఖరి అవలంబించడం వల్లనే ఇక్కడ భారత్కు ఇట్లాంటి పరిణామాలు తరచూ సంభవిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కృణవంతో విశ్వమార్యమైనటువంటి విశ్వగురు స్థానాన్ని భారత్ అధిగమిస్తుందన్నటువంటి ఒక కాన్సెప్ట్ దేశ నాయకులు, బీజేపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ చిన్న సంఘటనను ఎదుర్కోలేని సత్తా లేని దేశము విశ్వగురు ఎలా అవుతుందన్నటువంటి ఒక అపవాదు కూడా మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే, ప్రపంచం ముందు మన సత్తా చాటాల్సిందే. ఇక్కడ పాకిస్తాన్కు భారత్కు చూసినట్లయితే అనేక విషయాల్లో కూడా ఎంతో తారతమ్యం ఉంది. కానీ ఇక్కడ ఆ తారతమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎంతే అంతిమ విజయం మాత్రం భారత్దే అవుతుంది. యుద్ధం జరగడం వల్ల నష్టం జరుగుతుంది, కానీ నో పెయిన్ నో గెయిన్ అన్న కాన్సెప్ట్ను మాత్రం మర్చిపోవద్దన్నటువంటి సూచనలు ఇక్కడ మాజీ ఆర్మీ జవాన్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది ఇక్కడ యువకులను కూడా మనం కలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఏమంటారో ఒక పబ్లిక్ ఒపీనియన్ ద్వారా మిగిలిన విషయాలు కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఇంటెలెక్చువల్ అలాగే మాజీ ఆర్మీ సైనికులను కూడా తీసుకున్నాము. అట్లాంటి నేపథ్యంలో అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు, మనం ప్రస్తుతానికి హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాము. ఒక్కొక్కరి ఒపీనియన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది యూత్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం కూడా యుద్ధం చేయాలన్నటువంటి, కొంతమంది చేస్తే ఆర్థికంగా నష్టపోతాం అన్నట్టు కొంతమంది కూడా ఒపీనియన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు యూత్ ఏమంటున్నారు ఒకసారి మనం చూద్దాం. బ్రదర్ చెప్పండి, ఇప్పటివరకు అయితే పాకిస్తాన్కి భారత్కు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఇరు వర్గాలు కూడా సైన్యాన్ని మోహరిస్తున్న నేపథ్యంలో ఏం జరిగితే బాగుంటుంది, అసలు యుద్ధం జరగాలా వద్దా? అంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసే కొద్దీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొన్న రీసెంట్గా తీసుకుంటే యూరీ జరిగింది, దానికి మనం రిటర్న్లో సర్జికల్ స్ట్రైక్ చేసాం, అన్నీ చేసాం. అప్పుడు మన పొటెన్షియల్ ఉందో వాళ్ళకి తెలిసింది, పాకిస్తాన్ వాళ్ళకి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు సపరేట్గా వాళ్ళు హిందూస్ని టార్గెట్ చేసి మరీ నీకు అది చూపించు ఇది చూపించు ప్రూఫ్ చూపించు నువ్వు హిందూనా ముస్లిమా అని చూపించి మరీ చంపేశారంటే ఎంతైనా మన ఇండియా అనేది మ్యాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ హిందూస్ ఎక్కువ ఉంటారు. సో అది అందరు హిందూస్కి అగ్నెస్ట్గా జరిగింది అన్నమాట. అంటే సో దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు కేవలము దేశం మీద జరిగిన దాడా లేకపోతే కేవలం హిందువుల మీద జరుగుతున్న దాడా? ఇక దేశం మీద హిందువుల మీద అంటే అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం సార్. ఎందుకంటే అది మన పబ్లిక్కి డైరెక్ట్గా తెలియాల్సిన విషయం కాదు. అదేమన్నా ఉంటే గవర్నమెంట్కి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హిందూస్ అనేవాళ్ళు చాలా మ్యాక్సిమం ఉన్నారు మన దాంట్లో. అలాగే ఇప్పుడు ఆ ఫైట్లో చూసుకుంటే ఒక ముస్లిం ఆయన కూడా చనిపోయాడు. సో మనం చూసుకుంటే అది ఆటోమేటిక్గా డైరెక్ట్గా మన ఇండియా మీద అటాక్ నెట్ కన్సిడర్ అవుతుంది లాస్ట్కి ఫైనల్గా. సో అలాంటప్పుడు మనం ఎన్నిసార్లు మనం బ్యాక్ స్టెప్ వేసి సరే వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం, వాళ్ళకి తెలియదు కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ మనం డైరెక్ట్ క్వశ్చన్ చేస్తుంటే ఏమంటుంది, మాకు సంబంధం లేదు, టెర్రరిస్ట్ మా దాంట్లో నుంచి ఎందుకు వస్తున్నారు అంటుంది. కానీ అక్కడ డైరెక్ట్గా వాళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి, పాకిస్తాన్ బార్డర్ నుంచి మన దాంట్లోకి వచ్చింది. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఎన్నిసార్లు బ్యాక్ స్టెప్ తీసుకుంటే అంత ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అంటే మనకి ఒక యుద్ధం వస్తే ఇండియాకి మన క్రైసిస్ వస్తుందేమో, ఇబ్బందులు పడతారేమో అనుకుంటాను కదా. మన దగ్గరున్న సైన్యం, మన దగ్గరున్న ఆర్మీ బెటాలియన్స్, ఇవన్నీ యుద్ధ ట్యాంకర్లు కానీ ఏమైనా ఫ్లైట్ జెట్స్ కానీ వాళ్ళకంటే డబుల్ త్రిబుల్ ఉన్నాయి మన దగ్గర. సో మన ఇండియా భయపడాల్సిన అవసరం లేదు, అది జరగాల్సింది. సో ఏదేమైనా కానీ యుద్ధం రావాలి, పాకిస్తాన్ని తాడోపేడో తేల్చుకోవాలి. ఈసారి ప్రతిసారి ఛాన్స్ చేయడం వల్ల ఇట్లా చాలా మన ఇబ్బందులు చాలా పడుతున్నాం వాళ్ళ వల్ల. ఓకే, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అన్న వార్త వినగానే నీకేమనిపించింది స్టార్టింగ్? యుద్ధం జరుగుతున్న వార్త వినగానే అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా మనం ఇజ్రాయెల్ రష్యాది వార్ చూసినాం కదా, అలాంటివి వస్తాయేమో అని అనుకున్నాం. కానీ ఇక్కడ కన్సిడర్ చేసింది ఏంటంటే రష్యా లాంటిది మన ఇండియా, అక్కడ నుంచి పోల్చుకుంటే రష్యా లాంటిది మన ఇండియా, ఇజ్రాయెల్ లాంటిది పాకిస్తాన్. ఇంకా చూసుకుంటే ఇజ్రాయెల్ ఇంకా సర్వైవ్ అవుతుంది వార్లో. పాకిస్తాన్ మనం ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగిస్తే పాకిస్తాన్ ఉండదు. అది ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చాలా వరకు కూడా ఇంకా మరికొంతమంది కూడా మాట్లాడదాము, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ చెప్తున్నారు పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉంటే ఎట్లుంటుందని చెప్పి. చెప్పండి బ్రదర్, ఇప్పుడు యుద్ధం వస్తున్నటువంటి వార్త, యుద్ధం జరుగుతుందన్నటువంటి ఒక వార్తలు రాగానే నీకు ఏమనిపించింది? యుద్ధం జరిగితే బాగుంటుందని మా ఉద్దేశం కూడా. దానివల్ల మన
పూర్తి పొటెన్షియల్ అనేది ఏంది అనేది పాకిస్తాన్ వాళ్ళకి తెలుస్తుంది. ఓకే ఓకే ఇప్పుడు మరి నిజంగా ఇప్పుడు భారత్కు పాకిస్తాన్కి ఇన్నిసార్లు ఎందుకంటే కవింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి, అట్లాంటప్పుడు ఒక ఫైనల్ డెస్టినీ రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? అది పాకిస్తాన్ వాళ్ళు మనం ఇంకా కూర్చొని మాట్లాడితే జరుగుద్ది, కానీ వాళ్ళు అట్లా వినడం లేదు కదా. అది ఎంతటికి అది ముగింపు రావడం జరగట్లేదు. కాబట్టి మనమే గట్టిగా ఒక స్టెప్ తీసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా యుద్ధమే బెటర్ అంటారు. యుద్ధమే. ఇక్కడ మనం గమనించాల్సింది మనం మరికొంతమందిని కూడా మనం కలుద్దాము. అన్న ఇప్పుడు నమస్తే, ఇప్పుడు పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది? మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్, నాకు నచ్చుతుంది యుద్ధం కరెక్ట్. ఒకసారి నేను ఇప్పుడు ఈ వయసు నేను పాకిస్తాన్ యుద్ధం చేస్తా. ఓకే ఓకే బీచ్ వస్తాను, నా కొడు మన ఇంటికి పిల్లలు పంపిస్తాం. ఓకే ఓకే సరే, మనకు మరికొంతమంది కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ చాలామంది వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలామంది కూడా పబ్లిక్ గార్డెన్కి వచ్చినారు. ఒక్కొక్కరిని ఒపీనియన్ తీసుకున్నాం, యూత్ తీసుకున్నాము, పెద్దవాళ్ళు తీసుకుంటున్నాం, అలాగే చిన్నపిల్లలు కూడా వాళ్ళకి మనకు తెలుసా అసలు దేశం గురించి అవగాహన ఉందా లేదా కూడా కనుక్కుందాం ఒకసారి. బాబు నీ పేరేం పేరేనా? నా పేరు శ్రవణ్. ఓకే, ఏం చేస్తున్నావు? ఏం లే, కూర్చున్నా. చదువుకుంటావా? ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th క్లాస్ చదువుతున్నా. ఓకే, ఇప్పుడు నిన్న మొన్న వార్తలలో చూస్తున్నాము భారత్ పాకిస్తాన్ యుద్ధం వస్తుందన్నటువంటి వార్తలు అయితే వింటున్నాను రోజు. ఓకే ఓకే మరి ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం చెయ్యాలా వద్దా, ఏం చేస్తే బాగుంటుంది? పాకిస్తాన్ చెయ్యాలి, యుద్ధం చేసి పాకిస్తాన్ వాళ్ళందరూ చనిపోవాలి. అది చాలా సీరియస్గా అందరికీ చంపేసారు కాబట్టి మనం కూడా చంపాలి కదా. ఇది జరగాలి, తీసుకోవాలి, రివెంజ్ అయితే కావాలి. నేను యూట్యూబ్లో చూసి చెప్పాను. యూట్యూబ్లో చూస్తుంటే కొన్ని షార్ట్స్లలో చెప్పారు, ఇప్పుడు పడని పార్టీస్ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా అందరూ వాళ్ళకి పడని కూడా పడదు, అయినా కలిసి ప్లాన్ వేస్తున్నారు అంటే చాలా పెద్ద యుద్ధం జరగబోతుంది. యుద్ధం జరగాలనే కోరుకుంటున్నాం. మరి నీ ఒపీనియన్ ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది? మరి వాళ్ళందరూ పడనోళ్ళు కూడా ఒక దాటిపై ఉంటున్నారు కదా, మరి ఏం చేస్తే బాగుంటుందని నీకు అనిపిస్తుంది? యుద్ధం జరగాలి, ఎక్కువ జరగాలి, మంచిగా జరగాలి. ఓకే ఓకే మరి ఎవరు విజయం సాధిస్తారు మరి దీంట్లో? ఇండియా ఖచ్చితంగా. ఓకే ఓకే ఇక్కడ ప్రతి ఒక్కరి ఆలోచనలు కూడా ఎట్లా ఉన్నాయంటే భారత్ పాకిస్తాన్ యుద్ధం కనుక జరిగితే ఇక్కడ ఎందుకంటే ఎన్నిసార్లు కవింపు చర్యలు చేపట్టినా కానీ ఇక్కడ బుద్ధి మార్చుకోవడం లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి దీనికి ఒక అంతిమ రూపం రావాలంటే ఖచ్చితంగా యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. చిన్నపిల్లలకు కూడా ఒక అవగాహన ఉంది, చాలా వరకు కూడా ఇక్కడ యుద్ధం జరగాలన్నటువంటి కాన్సెప్ట్ కూడా చెప్తున్నారు. అందులో ఆర్థిక నష్టం జరుగుతుండొచ్చు, కానీ ఎన్నాళ్ళు ఉదాసీనత అన్నటువంటి ప్రశ్న కూడా మనం వేయాలన్నటువంటి సూచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏది ఏమైనా సరే యుద్ధం సమరశంకం పూరించాల్సిందే, యుద్ధం జరగాల్సిందే, ఇట్లాంటి పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ వరంగల్ నగర వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరికొంతమంది చిన్నపిల్లలు ఇక్కడ ఉన్నారు, ప్రస్తుతానికి వాళ్ళు 7th క్లాస్ చదువుకుంటున్నారట. అసలు వాళ్ళకు ఇటువంటి విషయాలు తెలుసా లేదా ఒకసారి మనం వాళ్ళని కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరేనా? శ్రీతన్. ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్. ఓకే, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి వార్తలు వస్తున్నాయి, వింటున్నావా? వింటున్నా అంకుల్. ఓకే, నీకేమనిపిస్తుంది ఇవన్నీ వార్తలు చూస్తుంటే? ఇవన్నీ చూస్తుంటా అంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. 2 కంట్రీస్ ఇట్లా ఫైట్ చేసుకోవడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఇట్లా ఫైట్ చేసుకోకుండా మంచి మిత్రులాగా ఉంటే ఇంకా మంచిది. ఇప్పుడు మరి అట్లాంటి పరిస్థితులు ఇద్దరు కూడా 3 సార్లు ఇట్లాంటి కవింపు చర్యలు జరిగినాయి, 3 సార్లు కూడా భారత్ మీద ఇట్లా దాడులు జరుగుతున్నాయి. ఇంకా ఊరికే ఉంటా అంటే కూడా మళ్ళీ ఎప్పుడు ఇదే జరుగుతుందని చెప్పి అంటున్నారు. మరి యుద్ధం తప్పదు అని చెప్పి దేశ ప్రజలు అంటే ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో యుద్ధం చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా, నీకేమనిపిస్తుంది? అయితే వీళ్ళు ఇట్లా చేసినారు కదా, అయితే మళ్ళీ ఒకసారి యుద్ధం చేసి లేకపోతే ఒకసారి వార్నింగ్ ఇవ్వాలి. ఫస్ట్ వార్నింగ్ ఇస్తే వాళ్ళు దాని లిమిట్ క్రాస్ చేసిన అనుకో మనం వారు పోవాలి. అంతే. నీకేమనిపిస్తుంది అన్న? నాకైతే ఇట్లా చేయొద్దు అనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఫస్ట్ నుంచి మిత్రులాగా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ మనతోటి మంచిగా కలిసిమెలిసి ఉండేటోళ్ళు. ఇదే నా ఒపీనియన్. ఓకే, నీ పేరేం పేరేనా? దక్షిల్. నీ పేరేం పేరేనా? స్నేహిత్. ఇప్పుడు నీకేమనిపిస్తుంది భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి ఏమైనా ఐడియా ఉందా నీకు? ఓకే ఓకే ఏం జరగబోతుంది అనుకుంటున్నావు, ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నావు? అంటే వాళ్ళు మనం కలిసి ఉంటే అజ్జాలు. ఇప్పుడు వాళ్ళు మనని హిందూస్ని ఫైట్ చేస్తారు, ముస్లిమ్స్ వాళ్ళనేమో ఏమంటలేరు, ఓన్లీ హిందూస్నే అంటారు. అది ఫుల్ బాధ అనిపిస్తుంది నాకు. మరి అట్లాంటి ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు రక్షణ ఉంటుందా? మరి ఎందుకంటే హిందువులను టార్గెట్ చేస్తారు కదా, ఎందుకు అని అడుగుతాను. అంటే పాకిస్తాన్ ఇండియా ఎందుకు ఫైటింగ్ చేస్తారంటే
21 మెంబర్స్ హిందూస్ని చంపారు కాబట్టి మన మహేంద్ర మోడీ ఊకోరే కదా, అందుకనే ఫైటింగ్ అవుతుంది. మరి రివెంజ్ తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. మరి యుద్ధం చేద్దామా వద్దా? చేయాలి. ఓకే, ఖచ్చితంగా చేయాల్సిందంటావు. చేయాల్సిందే. ఓకే ఓకే. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమందిని కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఉన్నాము. సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారు రెగ్యులర్గా వాకింగ్కి వస్తూ ఉంటారు. సీనియర్ సిటిజన్స్ ఒకసారి వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉంది నిజంగా, ఎందుకంటే అట్లాంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల నడుమ కూడా రెండు దేశాల సరిహద్దులో భద్రతా బలగాలు మోహరించాయి, యుద్ధ క్షిపణులు కూడా మోహరించబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం చేస్తే బాగుంటుంది, యుద్ధం చేయాలా వద్దా అని ఒకసారి సార్ని అడుగుదాం. నమస్తే సార్. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, బలాబలాలు కూడా వాళ్ళు సమీకరించుకుంటున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది సార్? యుద్ధం చేస్తే బాగుంటుందా, ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా అయితే మన భారతదేశం మొదటి నుంచి కూడా శాంతియుతమైన దేశమే. ఎందుకంటే అది కూడా పాకిస్తాన్ కూడా మన భారతదేశంలో ఉండి విడిపోయినటువంటి దేశం. మొదట అంతా కలిసి ఉన్న వాళ్ళమే. ఎప్పుడు కూడా భారతదేశం యుద్ధం చేయాలి, ఒక దేశాన్ని దోసుకోవాలి, తీసుకోవాలనే ఆలోచనలో మన భారతీయులకు ఉండదు. కానీ మొన్న కాశ్మీర్ యొక్క విషయానికి చూసినట్టయితే దాంట్లో మన యొక్క కాశ్మీర్ను మన భారతదేశం యొక్క భూభాగం కాబట్టి మన భారతదేశంలో అంతర్భూభాగమైన భూభాగం, దాని కొరకు వాళ్ళు ఇంకా దాన్ని ఆ విషయాన్ని రేకెత్తించుకుంటూ దానిపైనే ఉన్నారు. కాబట్టి దాన్ని ఒక పరిష్కార మార్గం అనేది మనం ఉండాలంటే కంపల్సరీగా మనటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కంపల్సరీగా వాళ్ళే కాలు దూవుతున్నారు. కాబట్టి మన భారతీయుల రక్షణ కొరకు అత్యవసర పరిస్థితుల్లో అవసరం అనుకుంటే యుద్ధం చేయాల్సిందే, వాళ్ళని దండించాల్సిందే, శిక్షించాల్సిందే. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే, ఇక్కడ మీరేమని చెప్తారు సార్? ఓకే సార్, ఇప్పుడు నిజంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఎంతసేపు కవ్వింపు చర్యలు కూడా ఎన్నోసార్లు జరుగుతున్నాయి. ఇక్కడ యుద్ధానికి కాలు దూతున్నటువంటి పరిస్థితుల్లోనే ఉదాసీన వైఖరి వల్లే ఇంకా రెచ్చిపోతున్నటువంటి ఆలోచనలు కూడా చాలా మంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది సార్? అది మాత్రం వాస్తవం. కానీ ఇప్పుడు యుద్ధం చేయాలి అంటే ఇరుపక్షాల్లో కూడా కొంత నష్టం జరుగుతుంది. కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ఉగ్రవాదాన్ని రూపు మార్చేటట్టు యుద్ధము తప్పనిసరి అయితే మాత్రం తప్పనిసరి చేయాల్సిందే. మళ్ళీ ముందు కూడా వాళ్ళు ఇటువంటి చర్యలు చేయకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్త కొరకు యుద్ధం అవసరమైతే మాత్రం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ భారతదేశం ఇప్పటి వరకు ఏ దేశం మీద దాడి చేయలేదు. ఇక్కడ దాడికి గురైన దేశమే తప్ప దాడి చేయని దేశంగా ఇక్కడ భారతదేశాన్ని చెప్తున్నారు. ఎప్పుడైనా శాంతి కాముకంగా ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా కూడా యుద్ధం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ కవ్వింపు చర్యలకు అంతం అనేది ఉండదు. ఎప్పుడైనా సరే వాళ్ళు భూభాగం కోరుకుంటున్న నేపథ్యంలో భారతదేశ ప్రజల రక్షణార్థం, ఎందుకంటే ప్రజల మీద దాడి జరుగుతుంది. ఇంతకుముందే చెప్పారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి. అట్లాంటి మనుషుల మీదనే దాడి జరుగుతున్నప్పుడు వాళ్ళను రక్షించుకోవాలన్నా కానీ ఖచ్చితంగా యుద్ధమే ప్రధాన కర్తవ్యంగా కూడా అనేక మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎక్కువ నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు. మేజర్గా మాత్రం యుద్ధం తప్పకుండా చేయాల్సినటువంటి పరిస్థితి, నో పెయిన్ నో గెయిన్ అన్నటువంటి కాన్సెప్ట్ను దృష్టిలో పెట్టుకొని మనం ఖచ్చితంగా భారతదేశ పౌరుల రక్షణ కోసం మాత్రం ఖచ్చితంగా యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలన్నటువంటి ఒక సూచనలు మాత్రం ఇక్కడ వరంగల్ నగరవాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి.